మండల కేంద్రం రాయవరంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని కమిటీ సభ్యులు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే గోపూజ, గోదర్శనం, అన్నమాచార్య సంకీర్తనలు, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో పొలగం శ్రీనివాస్, తేతల సుబ్బరామి, పొలగం శ్రీనివాస్, ఎస్వి సుబ్బారావు, వల్లు రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. हरे वाहं विष्णुनगम्यर्यं विष्णुनगम्यर्यं प्रवर्तयपाहं सेवानि हंगात्रिपेण हिग्रेत्रस्वामिं उतस्नां समर्पयामि एन्मधुनं नमामि। कोडेगा एकादशी संदर्भంగా వెంకటేశ్వర భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. మహాశైలాల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మార్గశిర శుద్ధ ఏకాదశి స్థిరవారం అనగా శనివారం నాడు శ్రీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సైన్మెంట్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు ఇంత అత్యంత పవిత్రమైన రోజు భక్తులందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నమాచార్య సంకీర్తన కాకినాడ ట్రస్ట్ వారిచే ప్రసాద వితరణ, అలాగే అందరూ పిల్లలకి నామకరణాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పక్క గ్రామాల నుంచి కూడా ఎక్కువగా జనం ఇచ్చేశారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. గుడి ఆధునీకరించడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ మాకు దిగ్విజయంగా జరగడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా ఇచ్చేసి అందరూ ఆత్మతృప్తితోటి వెళ్ళడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ గుడి గంధరాభివృద్ధి చెందుతుంది. అలాగే మా గ్రామ పెద్దలు తేతల సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే తోట తిరుమూర్తి గారు, అలా పార్టీలకు అతీతంగా గ్రామంలో అందరూ కూడా దీన్ని సహకరించడం జరిగింది. ఇలాగ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఈ గ్రామంలో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.